నమస్తే నేను నళిని వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఏపీ పునర్విభజన చట్టం మేరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాలు పెరగాల్సి ఉంది. జనాభా లెక్కల తర్వాతే ఈ నిర్ణయం అమలు చేస్తామంటూ కేంద్రం ఇప్పటివరకు ఆగింది. ఇటీవలే కేంద్రం జనగణనకు గజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక కులగణన కూడా చేయబోతోంది. దీంతో ఏపీ తెలంగాణలో లోక్సభ అసెంబ్లీ స్థానాలు పెరగబోతున్నాయి. ఇదే అంశంపై వాటి స్టోరీ బోర్డ్ చూద్దాం. తెలుగు రాష్ట్రాలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధమైంది. ఏపీ శాసనసభ స్థానాలు 175 నుంచి 225కు, తెలంగాణ శాసనసభ స్థానాలు 119 నుంచి 153కు పెరిగే అవకాశాలున్నాయి. దేశంలో జనగణన 2027కు పూర్తి కానుంది. కొత్త జనాభా లెక్కల ఆధారంగా దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలు, శాసనసభ స్థానాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టబోతోంది. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగిన 11 ఏళ్ల తర్వాత 2 రాష్ట్రాల శాసనసభల్లో స్థానాల పెంపునకు లైన్ క్లియర్ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తూ 2014 మార్చి 1న ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014ను కేంద్రం జారీ చేసింది. దీంతో 2014 జూన్ 2న తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. రాజ్యాంగంలోని 170వ అధికరణలోని సెక్షన్ 15 ప్రకారం శాసనసభ స్థానాలను ఆంధ్రప్రదేశ్లో 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని విభజన చట్టం 2014లో సెక్షన్ 26(1) ద్వారా ఎన్నికల సంఘానికి కేంద్రం నిర్దేశించింది. విభజన చట్టం ప్రకారం 2019 నాటికే 2 రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం, కేంద్రం పూర్తి చేస్తాయని రాజకీయ పార్టీలు ఆశిస్తూ వచ్చాయి. కానీ ఆ ఆశలు అడియాసలయ్యాయి. జమ్మూ కశ్మీర్లో శాసనసభ స్థానాల పునర్విభజనకు 2022 మే 5న కమిషన్ను ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ శాసనసభ స్థానాలను పెంచేలా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో కె పురుషోత్తం రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడంపై కేంద్రం అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు కోరింది. దేశంలో జనగణన ప్రక్రియ 2027లో పూర్తవుతుందని, ఆ తర్వాతే విభజన చట్టంలో సెక్షన్ 26(1) ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శాసనసభ స్థానాల పెంపునకు నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని స్పష్టం చేస్తూ అడిషనల్ సొలిసిటర్ జనరల్ కెఎం నటరాజ్ సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. ఈ పిటిషన్పై తీర్పును ఏప్రిల్ 30న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం రిజర్వ్ చేసింది. జనగణన ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న అంశం ఏపీ విభజన చట్టంలో ఎక్కడా లేదు. ప్రజల సౌకర్యం, పాలనా సౌలభ్యం, భౌగోళికంగా సమస్యలు తలెత్తకుండా శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని మాత్రమే ఎన్నికల సంఘానికి విభజన చట్టం నిర్దేశించింది. కానీ కేంద్రం జనగణనతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శాసనసభ స్థానాల పునర్విభజనను ముడిపెట్టింది. విభజన చట్ట ప్రకారంగా తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి ఎమ్మెల్యే సీట్లు పెంచడానికి అడ్డం ఏమొచ్చిందంటే, అప్పుడు రాజ్యాంగంలో ఆల్రెడీ ఓ చట్టం ఉన్నది. 2026 సెన్సస్ అవ్వాక డీలిమిటేషన్ కమిషన్ పెట్టి వాళ్ళ నిర్ణయాలు తీసుకునే వరకు ఎక్కడ దేశంలో సీట్లు పెంచడానికి, మార్చడానికి వీల్లేదు కాబట్టి చేయలేదు. ఇప్పుడు ఎలాగో సెన్సస్ స్టేట్ మొదలు పెడుతున్నారు, డీలిమిటేషన్ కమిషన్ కూడా స్థాపిస్తున్నారు. ఎన్నో మార్పులు వస్తాయి. వాస్తవానికి దేశంలో జనగణన 2020లో ప్రారంభమై 2021 నాటికి పూర్తి కావాలి. కానీ 2020 ఫిబ్రవరి నుంచి 22 వరకు కరోనా మహమ్మారి 3 విడతలుగా దేశవ్యాప్తంగా ప్రబలింది. దీంతో జనగణనను అప్పట్లో కేంద్రం వాయిదా వేసింది. అంతలోనే 2024 సార్వత్రిక ఎన్నికలు ముంచుకు రావడంతో ఆ అంశం మరుగున పడింది. కొద్ది రోజుల క్రితం దేశంలో జనగణనపై కేంద్రం గెజెట్ జారీ చేసింది. కాగా ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. దీంతో ఇప్పుడు జనగణన పూర్తయిన తర్వాత పెరిగే పార్లమెంట్ స్థానాల్లో మహిళలకు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. ఏపీలో లోక్సభ స్థానాల సంఖ్యలో మార్పులపైన జనగణన తర్వాతనే స్పష్టత రానుంది. ప్రస్తుతం ఉన్న 25 లోక్సభ స్థానాలను ఒక్కో జిల్లాగా మార్పు చేశారు. ఇదే కొనసాగితే ఇందులో దాదాపు 6 నుంచి 8 వరకు ఎంపీ స్థానాలు మహిళలకు రిజర్వ్ చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక జనగణనతో పాటుగా కులగణన చేస్తూ ఉండడంతో రిజర్వేషన్ శాతాల్లో మార్పులుండే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ స్థానాల సంఖ్య పెరగడం ఖాయమని భావిస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు కొన్ని జనరల్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక పార్లమెంట్ కేంద్రంగా అసెంబ్లీ స్థానాలు 2 వరకు పెరిగేలా పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు. సీట్లు పెరగటమే కాదు,
మొత్తం రొటేషన్ మీద రిజర్వ్ సీట్స్ అన్రిజర్వ్డ్ అవుతాయి, అన్రిజర్వ్ సీట్స్ రిజర్వ్డ్ అయిపోతాయి. అదే కాకుండా 1/3 మహిళాస్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు 119 సీట్ల నుంచి తెలంగాణకి 175 అవినా దాంట్లో దాదాపు మోర్ దెన్ 60% రిజర్వ్ సీట్స్ అయిపోతాయి. సో అందువల్ల ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారో చాలా వరకు వాళ్ళు ఎవరూ తిరిగి రారు. పెద్ద ఆందోళన, కొత్త నాయకత్వం, కొత్త వ్యవహారం, కొత్త కులాలు, మహిళలు వస్తారు కాబట్టి ఇది అనుకూల ఆందోళన మాత్రం 2029 ఎలక్షన్కి భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో, ఆంధ్రాలో కూడా కనపడుతుంది. కొత్త నాయకత్వం ఆటోమేటిక్గా వస్తుంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో 3 పార్టీల కూటమికి సీట్ల పెంపు కలిసొచ్చే అంశంగా అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. కూటమి కలిసే ఉంటుందని, సీట్లు గతంలో త్యాగం చేసిన వారికి ఈసారి సీట్లు కేటాయింపుకు అవకాశం వస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా ప్రతిపక్ష వైసీపీ నేతలు సైతం సామాజికంగా బీసీ, ఎస్సీ వర్గాల సంఖ్య పెరగడం ఖాయమని, ఆ దామాషా ప్రకారం సీట్లు కేటాయించాల్సిన అంశం తమకు కలిసొచ్చేదిగా చెప్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో సామాజిక సమీకరణాలు వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు, గెలుపు అవకాశాలను ప్రభావితం చేయనున్నాయి. 2009లో చోటు చేసుకున్న పునర్విభజన ప్రక్రియ, అదే ఏడాది జరిగిన ఎన్నికల గురించి ప్రస్తుతం పార్టీలు గుర్తు చేసుకుంటున్నాయి. దీంతో రాజకీయంగా ఈ నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు ఏపీ పార్టీల భవిష్యత్తుకు కీలకం కానుంది. తెలంగాణ రాజకీయ ముఖచిత్రం సమీప భవిష్యత్తులోనే మారనుంది. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలో పట్టణ ప్రజలే నిర్ణయించే రోజులు రానున్నాయి. మొన్నటి వరకు గ్రామీణ ప్రాంతాల ప్రజలే ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. కానీ సమీప భవిష్యత్తులో పరిస్థితులు మారబోతున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు పట్టణ ప్రాంత ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని మరీ నడుచుకోవాల్సిన రోజులు త్వరలోనే రానుంది. 2028లో జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతమున్న 119 అసెంబ్లీ స్థానాల సంఖ్య 153కు చేరనుంది. లోక్సభ స్థానాలు 17 నుంచి 25కి పెరిగే అవకాశం ఉంది. ఇందులో మహిళలకు 51 అసెంబ్లీ సీట్లు రిజర్వ్ కానున్నాయి. అప్పుడు ఎన్నికల తీర్పును పట్టణ ప్రాంత ప్రజలు శాసిస్తారని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో పట్టణ జనాభా విపరీతంగా పెరుగుతోంది. ఈ ప్రభావం నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టంగా పడనుంది. తెలంగాణలో ప్రస్తుతం 45% పట్టణ జనాభా ఉన్నట్లుగా అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక పెద్ద ఎత్తున మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో పట్టణ జనాభా పెద్ద ఎత్తున పెరిగింది. ప్రభుత్వం ఔటర్ లోపలి మున్సిపాలిటీలు, నగరాలు, గ్రామాలు అన్నింటినీ జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. దీంతో పట్టణ జనాభా మరింత పెరగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పునర్విభజన నాటికి ఉండే జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుని నియోజకవర్గాలను పునర్విభజన చేస్తారు. దీంతో అప్పటికి పట్టణ జనాభా 50% వరకు చేరుతుందని విశ్లేషిస్తున్నారు. సమీప భవిష్యత్తులో హైదరాబాద్ను ఆనుకుని ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలైన ఉమ్మడి రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలోని పట్టణాలతో కలిసి అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 40 దాటనుంది. వీటితో పాటు ఔటర్ బయట 30 జిల్లా కేంద్రాలున్నాయి. ఇవి 30 సెగ్మెంట్లుగా ఏర్పాటు కానున్నాయి. ఇవే కాకుండా వరంగల్లో ఇప్పటికే 2 పూర్తి పట్టణ నియోజకవర్గాలుండగా పునర్విభజన నాటికి అవి 3కు చేరుకోనున్నాయి. మొత్తంగా జిల్లా కేంద్రాలు కాకుండా మరో 10 వరకు పట్టణ ప్రాంత ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండే నియోజకవర్గాలుగా మారనున్నాయి. ఇలా తెలంగాణలో మొత్తం 80కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలు పట్టణ ప్రాంత ఓటర్ల డామినేషన్తో ఏర్పాటు కానున్నాయి. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైంది. కానీ ఆ పార్టీ హైదరాబాద్ చుట్టుపక్కల 1-2 సీట్లు మాత్రమే వచ్చాయి. కానీ గ్రామీణ ఓటర్లు పట్టణ ఓటర్ల నిర్ణయానికి భిన్నంగా ఓటుతో తీర్పిచ్చారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో 2 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఇక్కడ సైతం గ్రామీణ ఓటర్లు పట్టణ ఓటర్ల ఆలోచనకు భిన్నంగా తీర్పునిచ్చారు. దీంతో 2 ప్రాంతాల ప్రజల ఆలోచన భిన్నంగా ఉన్నాయనేది స్పష్టమైంది. ఈ తరుణంలో రాబోయే రోజుల్లో ప్రజలు ఏ విధంగా తీర్పు ఇవ్వనున్నారు అనేది ఆసక్తిగా మారింది. మొత్తం మీద నియోజకవర్గాల పునర్విభజన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. సహజంగా అధికార పార్టీలకు అనుగుణంగా ప్రక్రియ జరుగుతుందనే అభిప్రాయాలున్నా ప్రతిసారి ఆ లెక్కలు నిజం కావాలన్న రూలేం లేదు. ఏది ఏవైనా నియోజకవర్గాలు పునర్విభజన తర్వాత కొత్త రాజకీయ సమీకరణాలు, అందుకు తగ్గట్టుగా సరికొత్త రాజకీయ వ్యూహాలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. దేశంలో జనగణన చేపట్టడానికి అనుమతిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసింది. 2027 నాటికి జనగణన, కులగణన పూర్తి కాబోతోంది. కొత్త జనాభా లెక్కల ఆధారంగా దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలు, శాసనసభ స్థానాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టనుంది. ఇందులో భాగంగానే ఏపీ, తెలంగాణలో కూడా సీట్ల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం 2026లో జనగణన నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నియోజకవర్గాల పునర్విభజన చుట్టూ రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. జనాభా ఆధారంగా నియోజకవర్గాలను పునర్విభజిస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన రాజకీయ పార్టీలు ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. ఈ నిరసనలు కేంద్ర ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారాయి. ఈ సమస్యకు పరిష్కారంగా జనాభాతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లో 20% నియోజకవర్గాలను పెంచాలనే ఆలోచనతో కేంద్రం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో శాసనసభ స్థానాలు 175 నుంచి 225కి, తెలంగాణలో 119 నుంచి 134కి పెరగనున్నాయని ఇటీవలి నివేదికలు సూచిస్తున్నాయి. ఈ విధానం అమలైతే జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తర రాష్ట్రాలకు అదనపు సీట్లు లభిస్తాయి. అదే సమయంలో దక్షిణ రాష్ట్రాల సీట్ల సంఖ్య తగ్గకుండా చూడొచ్చు. ఈ ప్రతిపాదన ద్వారా రాజకీయ సమతుల్యతను కాపాడే ప్రయత్నం జరుగుతున్నట్లు చెప్తున్నారు. మన రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారంటే ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో 7 మంది ఉంటారన్నమాట. అంటే 15-18 లక్షల జనాభాని ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో 220,000 నుంచి 250,000 వరకు జనాభా ఉంటారు, ఓటర్లు ఉంటారు. సో ఈ బేసిస్ పైన ఇంతవరకు జరుగుతూ వచ్చింది. ఇప్పుడు మన జనాభా చాలా పెరిగిపోయింది కాబట్టి ఈ మార్పు చేయాలి, పార్లమెంట్ నియోజకవర్గాలు పెంచాలి అంటున్నారు. నియోజకవర్గాల పునర్విభజన భారత రాజకీయ వ్యవస్థలో సున్నితమైన అంశం. దక్షిణాది రాష్ట్రాల నిరసనలు, కేంద్రం ముందున్న సవాళ్లు ఈ ప్రక్రియ సంక్లిష్టతను సూచిస్తున్నాయి. 20% సీట్ల పెంపు ప్రతిపాదన ఒక పరిష్కారంగా కనిపిస్తున్నప్పటికీ దీని అమలు రాజకీయ ఐకమత్యంపై ఆధారపడి ఉంటుంది. ఈ అంశంపై రాష్ట్రాలు, కేంద్రం మధ్య సంప్రదింపులు, పారదర్శక చర్చలు జరగడం ద్వారా న్యాయమైన, సమతుల్య పరిష్కారం సాధ్యమవుతుంది. పునర్విభజన ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. జనగణన ఫలితాలు అందిన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటవుతుంది. ఈ కమిషన్ జనాభా, భౌగోళిక అంశాలు, పరిపాలనా సౌలభ్యం ఆధారంగా నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయిస్తుంది. గతంలో 2002-2008 మధ్య జరిగిన పునర్విభజనలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో నియోజకవర్గాల సరిహద్దులు సవరించారు. ఈసారి కూడా ఇలాంటి విస్తృత ప్రక్రియ జరిగే అవకాశం ఉంది. నియోజకవర్గాల సంఖ్య పెరగడం వల్ల ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజా ప్రాతినిధ్యం మెరుగుపడుతుంది. ఓటర్లు తమ ప్రతినిధులతో సన్నిహితంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాతం కీలకం. గతంలో కొన్ని రాష్ట్రాల్లో పునర్విభజన రాజకీయ ప్రయోజనాల కోసం జరిగిందనే ఆరోపణలొచ్చాయి. ఈసీ ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పార్లమెంట్ స్థానాల పునర్విభజన ప్రక్రియ కూడా జరగాలంటే జనాభా లెక్కలు, వివరాలు తప్పనిసరి. ఇలాంటి సమయంలో 2027 మార్చి 1 నుంచి కొత్త జనగణన నిర్వహించనున్నట్లు వెల్లడించింది కేంద్రం. అయితే ఈసారి జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టనుంది. 2027 నుంచి కులగణన చేపట్టనున్నట్లు ప్రకటించిన కేంద్రం 2 దశల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయనుంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో 2026 నుంచే ఈ లెక్కింపు ప్రారంభం కానుంది. మొదటి దశలో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, లద్దాఖ్, కేంద్రపాలిత ప్రాంతాల్లో వచ్చే ఏడాది అక్టోబర్ నుంచే ప్రారంభం కానుంది. చివరిసారిగా జనగణన లెక్కలు 2011లో తీశారు. దాదాపు 16 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ జనాభా లెక్కలు చేపట్టబోతున్నారు. 30కి పైగా ప్రశ్నలతో కూడిన ప్రాథమిక సర్వే ఫామ్ను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ జనగణన ముగిసిన వెంటనే జనాభా దామాషా ప్రకారం లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేసే అవకాశం ఉంది. దీంతో వివిధ రాష్ట్రాల్లోని లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యలోనూ మార్పు రానుంది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందే ఉత్తరాది, దక్షిణాది వాదన తెరపైకి రావడంతో కేంద్రం అప్రమత్తమైంది. దక్షిణాదిని శాంతింపచేయడానికి ఇక్కడి సీట్లు తగ్గకుండా చూస్తామని చెప్పింది. కానీ ఉత్తరాదిన సీట్లు పెరిగి తమ సీట్లు తగ్గకపోయినా ఉపయోగం ఏంటి అనేది దక్షిణాది నేతల ప్రశ్న. అప్పుడు కూడా ఉత్తరాది ఆధిపత్యమే పార్లమెంట్లో కొనసాగుతుందనే వాదన లేకపోలేదు. అందుకే కేంద్రం సరైన పరిష్కారం దిశగా మార్గాలు అన్వేషించాలని, ఇందుకోసం విస్తృత సంప్రదింపులు జరపాలని కోరుతున్నారు. కేంద్రం ఆలోచిస్తున్నట్టుగా 20% అదనపు సీట్లతోనూ నిష్పత్తి మారే అవకాశం లేదు. మరి దక్షిణాదిని సంతృప్తిపరచడానికి ఇంకేమైనా మార్గాలు చూస్తారా? ఎలా న్యాయం జరుగుతుందని నమ్మకం కలిగిస్తారు అనేది చూడాల్సింది. గతంలో చేపట్టిన డీలిమిటేషన్ చాలా సమయం తీసుకుంది. మరి ఈసారి వీలైనంత త్వరగా తేల్చడం కుదురుతుందా లేదా అనేది తేలాలి. డీలిమిటేషన్కు సంబంధించి ప్రస్తుతానికి పార్టీలు, నేతల మధ్య ఏకాభిప్రాయం కనిపించడం లేదు. ఇక్కడ జనగణనకు స్కెడ్యూల్ నిర్ణయించినట్లుగా డీలిమిటేషన్కు స్కెడ్యూల్ నిర్ణయించినా దాని ప్రకారం జరుగుతుందా అనేది మీమాంసగా ఉంది.
డీలిమిటేషన్ సాఫీగా జరగాలంటే కేంద్రం ముందస్తు కసరత్తును సరిగ్గా చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో కేంద్రం వ్యవహరించే తీరు కీలకం కానుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చైతన్యం ఎక్కువ కావడంతో ఇక్కడ మరింత రగడకు అవకాశం లేకపోలేదు. అందుకు తగ్గ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు మొదట పార్టీలతో చర్చించి మెజారిటీ అభిప్రాయానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలనే వాదన బలంగా వినిపిస్తోంది. అలా చేస్తే తెలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ మొత్తం దేశంలో ప్రక్రియకు కేస్ స్టడీగా ఉపయోగపడుతుందనే చర్చ కూడా ఉంది. అటు కేంద్రం కూడా డీలిమిటేషన్ విషయంలో ఎలాంటి అభ్యంతరాలకు తావుండదని భరోసా ఇస్తోంది. ఎవరికి వారు ఏవో ఊహించుకుని మాట్లాడడం సరికాదని హితవు చెప్తోంది. ఎవరికీ అన్యాయం చేయకుండా ఎలా చేయాలో తమకు అవగాహన ఉందంటోంది. మరి కేంద్రం ఇప్పటికే ప్లాన్ రెడీ చేసిందా లేదా అనేది కీలకం కానుంది. మామూలుగా దేశవ్యాప్తంగా జరిగే డీలిమిటేషన్ కు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరిగే డీలిమిటేషన్ కు ఖచ్చితమైన తేడా ఉంది. ప్రతి 10 ఏళ్లకోసారి జరగాల్సిన డీలిమిటేషన్ ప్రక్రియ మిగతా రాష్ట్రాల్లో జరుగుతుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ ఎలా జరగాలి, ఎన్ని సీట్లు పెంచాలో కూడా పునర్విభజన చట్టంలో నిర్దేశించారు. రేపు తెలుగు రాష్ట్రాల్లో పెరిగే సీట్ల సంఖ్యకు అనుగుణంగా దామాషా పద్ధతిలో తమకు పెంచాలని కొన్ని రాష్ట్రాలు కోరితే ఏం చేస్తారో అనేది ఆసక్తికర అంశం. మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజా ప్రాతినిధ్యం కీలకం. అందుకు అనుగుణంగానే చట్టసభలు ఏర్పాటై వాటికి ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ జనాభా పెరుగుదల నిరంతరంగా ఉంటుంది కాబట్టి అందుకు తగ్గట్టే సీట్ల సంఖ్యను పెంచాల్సి ఉంటుంది. అలాగే వలసల కారణంగా కూడా కొన్ని ప్రాంతాల్లో జనాభా పెరిగి కొన్ని ప్రాంతాల్లో తగ్గడం కూడా సహజమే. అలాంటప్పుడు కూడా అన్ని ప్రాంతాలకు జనాభాకు తగ్గట్టుగా సమాన ప్రాతినిధ్యం ఉండేలా డీలిమిటేషన్ ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు ముందు చూపుతో నిర్దేశించారు. జనాభా లెక్కల సేకరణ జరిగి గణాంకాలు వెల్లడైనప్పుడల్లా ఆ ప్రాతిపదికన నియోజకవర్గాల హద్దులు, చట్టసభల్లో స్థానాల సంఖ్య మార్చాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. దానికి అనుగుణంగా 1951, 1961, 1971 సంవత్సరాల జనాభా లెక్కల ప్రాతిపదికన లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రాల అసెంబ్లీల్లోని స్థానాల సంఖ్య మారుతూ వచ్చింది. నియోజకవర్గాల పరిధులు కూడా మారాయి. కానీ 1976లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దీనికి బ్రేక్ వేశారు. ఎమర్జెన్సీ సమయంలో 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి 2001 వరకు పునర్విభజన ప్రక్రియను స్తంభింపచేశారు. అధిక జనాభా ఉన్న రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసి జనాభా పెరుగుదలను అరికడితే ఏ రాష్ట్రము స్థానాల సంఖ్యను కోల్పోకుండా ఉంటుందని ఇందిర ప్రభుత్వం భావించింది. కానీ ఎప్పట్లా దక్షిణాది రాష్ట్రాలే జనాభా అదుపులో ముందున్నాయి. 2001లో తప్పనిసరై పునర్విభజన ప్రక్రియ మొదలెట్టినా అది కేవలం నియోజకవర్గాల పరిధుల్లో మార్పులకే పరిమితమైంది. స్థానాల సంఖ్య యథాతథంగా ఉండిపోయింది. దక్షిణాది రాష్ట్రాల ఆందోళనను దృష్టిలో ఉంచుకునే ఆ పని చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాల గురించి చెప్తూ ఇప్పుడున్నటువంటి 542, 44 నియోజకవర్గాల్ని దాదాపు 820 పార్లమెంట్ నియోజకవర్గాలుగా చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఎందుకు అంటే 71 తర్వాత పార్లమెంట్ నియోజకవర్గాల్ని విభజించలేదు. అప్పుడు రీఆర్గనైజేషన్ చేశారు. అప్పుడు ఉన్నటువంటి జనాభాని 542 పార్లమెంట్ నియోజకవర్గాలుగా విభజించి దాన్ని అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్ పెడుతున్నారు. దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించేందుకు గాను డీలిమిటేషన్ ప్రక్రియను మొదటిసారిగా తీసుకొచ్చారు. స్వాతంత్రానంతరం దేశంలో భిన్న ప్రాంతాల్లో భిన్న స్థాయిలో జనాభా కలిగి ఉండడం, విభిన్న వర్గాలు ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని అందరికీ న్యాయబద్ధమైన ప్రాతినిధ్యం కల్పిస్తూ సమతుల్యత పాటించేందుకు వీలుగా ఈ ప్రక్రియను చేపట్టారు. 1951 జనగణన లెక్కల ఆధారంగా మొదటిసారి డీలిమిటేషన్ ప్రక్రియ జరిగింది. దేశంలో ఎన్నికల వ్యవస్థకు స్పష్టమైన రూపం తీసుకొచ్చేందుకు గాను మొదటి విడత కసరత్తు జరిగింది. ఆ తర్వాత 1961 జనగణన లెక్కల ఆధారంగా రెండోసారి డీలిమిటేషన్ ప్రక్రియ జరిగింది. తద్వారా స్వాతంత్ర అనంతరం మొదటి దశాబ్దంలో పెరిగిన జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలకు మరింత ఖచ్చితమైన రూపం తీసుకొచ్చారు. రెండో విడత నియోజకవర్గాల పునర్విభజన ద్వారా లోక్సభ స్థానాలను 494 నుంచి 522కు పెంచారు. అలాగే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల శాసనసభ స్థానాలను 3771గా నిర్ణయించారు. ఆ తర్వాత 1971 జనగణన ఆధారంగా
1973లో 3వ విడత నియోజకవర్గాల పునర్విభజన చేపట్టారు. ఈసారి లోక్సభ స్థానాలను 522 నుంచి 543కి పెంచి, అసెంబ్లీల స్థానాలను 3771 నుంచి 3997గా ఖరారు చేశారు. మళ్లీ 3 దశాబ్దాల తర్వాత 2001 జనాభా లెక్కల ఆధారంగా 2002 డీలిమిటేషన్ చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ లోక్సభ స్థానాల సరిహద్దులను మాత్రమే మార్చి సీట్ల సంఖ్యను మాత్రం యథాతథంగా కొనసాగించారు. కొత్త రాష్ట్రాలు ఏర్పడినందున అసెంబ్లీ స్థానాలు మాత్రం 4123కు పెంచారు. దేశంలో 1952, 1962, 1972, 2002లలో పునర్విభజన సంఘాలు ఏర్పాటయ్యాయి. రాజ్యాంగంలోని 82, 170 ప్రకరణల ప్రకారం జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన జరుగుతుంది. పునర్విభజన జరిగినప్పుడే సీట్ల సంఖ్య పెంచడం, తగ్గించడం కూడా చేస్తారు. 1952లో లోక్సభ ఏర్పడినప్పుడు 489 మంది ఎంపీలుండేవారు. 1972 డీలిమిటేషన్లో 545 సీట్లకు పెరిగింది. ఆ తర్వాత మళ్లీ సీట్లు పెరగలేదు. ఇన్నాళ్లకు మళ్లీ లోక్సభ ఎంపీల సంఖ్య పెరుగుతుందన్న వార్తలు చర్చకు కారణమయ్యాయి. ప్రస్తుతం లోక్సభలో 545 మంది ఎంపీలున్నారు. 1976 వరకు డీలిమిటేషన్ జరిగినప్పుడు రాష్ట్రాల వారీగా ఎంపీల సంఖ్య మారిపోయేది. అప్పటి వరకు అన్ని చోట్ల జనాభా పెరుగుదల ఒకేలా ఉండేది కాబట్టి రాష్ట్రాల మధ్య 1-2 సీట్లు పెరిగినా తగ్గినా పెద్ద తేడాలు రాలేదు, సమస్య కాలేదు. కానీ ఆ తర్వాత జనాభా కట్టడి విషయంలో రాష్ట్రాల మధ్య మార్పులొచ్చాయి కాబట్టి అలా రాష్ట్రాల మధ్య సీట్లు మారుస్తూ పోతే జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు, తక్కువ ఉన్న రాష్ట్రాల్లో తక్కువ సీట్లై మొత్తం దేశ రాజకీయ ముఖచిత్రమే మారే పరిస్థితి ఏర్పడింది. అదే జరిగితే దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయి. అప్పుడు ఢిల్లీలో ఇక్కడి ఎంపీలకు ఉన్న కాస్త పలుకుబడి కూడా పోతుంది. దీంతో 1976లో ఒక రాజ్యాంగ సవరణ చేశారు. నియోజకవర్గ సరిహద్దులు ఎలా అయినా మారొచ్చు, కానీ ఒక రాష్ట్రానికి ఉన్న ఎంపీల సంఖ్యను మార్చకూడదు అనేది ఆ సవరణ సారాంశం. అంటే జనాభా పెరుగుదల తగ్గుదలతో సంబంధం లేకుండా ఆయా రాష్ట్రాలకు ఎంపీల సంఖ్య నికరంగా ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్న నియోజకవర్గాలన్నీ అలా మార్చినవే. 2001 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల సరిహద్దు మార్చారు తప్ప నియోజకవర్గాల సంఖ్య మార్చలేదు. కానీ తరువాత జరగబోయే డీలిమిటేషన్కు ఒక ప్రత్యేకత ఉంది. 1976లో జనాభాతో సంబంధం లేకుండా రాష్ట్రాల మధ్య సీట్ల సంఖ్య మార్చడాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. అప్పట్లో దానికి 25 ఏళ్ల డెడ్ లైన్ పెట్టారు. ఆ డెడ్ లైన్ ఇప్పుడు పూర్తయిపోతోంది. అసలు 1976 నుంచి 2001 వరకు మొదటి డెడ్ లైన్ పూర్తయింది. 2001 నాటికి భారతదేశంలోని రాష్ట్రాల మధ్య జనాభా అంతరాలు తగ్గిపోతాయి అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దీంతో 2001లో మరోసారి ఈ ఫ్రీజింగ్ గడువు మరో 25 ఏళ్లకు పెంచారు. అంటే 2026 అన్నమాట. ఇప్పుడు 2026 తర్వాత వచ్చే డీలిమిటేషన్లో ఆయా రాష్ట్రాలకు వచ్చే ఎంపీల సంఖ్య మార్చే అవకాశం చట్ట ప్రకారం కుదురుతుంది. ఇదే దక్షిణాది పార్టీల భయానికి కారణం. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే అసెంబ్లీ సీట్ల విషయంలో కాస్త క్లారిటీ ఉన్నా ఎంపీ సీట్ల సంఖ్య ఏమవుతుందనే ఆందోళన లేకపోలేదు. జనాభా గణన అనంతరం విధిగా జరిగే నియోజకవర్గాల పునర్విభజన ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒకే విలువ అన్న సూత్రం ప్రాతిపదికన జరగాలని రాజ్యాంగ నిబంధన పేర్కొంది. లోక్సభకు ఎన్నికయ్యే ప్రతి సభ్యుడు ప్రాతినిధ్యం వహించే ఓటర్ల సంఖ్య సమానంగా ఉండి తీరాలని ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒకే విలువ అనే ప్రజాస్వామిక సూత్రం నిర్దేశిస్తుంది. ఈ సూత్రం ఉల్లంఘనకు గురైతే పెద్ద నియోజకవర్గాలలోని ఓటు విలువ చిన్న నియోజకవర్గాలలోని ఓటు విలువ కంటే తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు యూపీలో 32 లక్షల మంది ప్రజలకు లోక్సభలో ఒక ఎంపీ ఉండగా కేరళలో 18 లక్షల కంటే తక్కువ మందికి లోక్సభలో ఒక ఎంపీ ఉన్నాడు. దీనివల్ల కేరళలో ఒక ఓటరుకు యూపీలోని ఒక ఓటర్ కంటే రెట్టింపు ప్రాధాన్యం ఉంటుంది. జనాభాకు లోక్సభ సభ్యుల సంఖ్యకు గల నిష్పత్తి సాధ్యమైనంత వరకు అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా ఉండాలి. కానీ అలా లేకపోవడమే ఇప్పుడు సమస్య. ఈ అసంబద్ధతను తొలగించాల్సి ఉంది అనడంలో మరో మాటకు తావులేదు. అలాగని ఎవరికి అన్యాయం చేయొద్దనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. పైగా చిన్న రాష్ట్రాల విషయంలో రాజ్యాంగం ప్రకారమే ఈ సూత్రం వర్తించదు. ఇందుకు రాజ్యాంగమే వెసులుబాటు కల్పించింది. జనాభాలో తమ వాటా కంటే లోక్సభలో ఎక్కువ మంది ప్రతినిధులను కలిగి ఉండే హక్కు చిన్న రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించింది. ఏ తర్వాత ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా, ప్రజా ప్రాతినిధ్యానికి ఇబ్బంది లేకుండా డీలిమిటేషన్ చేయాలి అనేది రాజ్యాంగం సూత్రీకరణ. దేశంలో గతంలో జరిగిన పునర్విభజన ప్రక్రియలు కూడా ఇదే విషయం చెప్తున్నాయి. కాకపోతే దాదాపు 50 ఏళ్ల తర్వాత సీట్ల సంఖ్యలో మార్పులు కూడా జరిగే అవకాశం ఉన్నందున పారదర్శకంగా డీలిమిటేషన్ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇప్పటికే అనేక విభజన సమస్యలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాలకు డీలిమిటేషన్ కొత్త సమస్య కాకూడదని ఇక్కడి పార్టీలు, ప్రజలు కోరుకుంటున్నారు.